విజయవాడ వెస్ట్ బైపాస్ నుంచి ఇటు కాజా టోల్ గేట్ వరకు నిర్మాణం జరుగుతున్నటువంటి బ్రిడ్జి కానీ ఈ ఫ్లైఓవర్కి సంబంధించి కానీ లేకపోతే ఈ రోడ్డు నిర్మాణానికి సంబంధించినటువంటి పనులంతా కూడా ఇటు వెంకటపాలెం వరకు పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ వెస్ట్ బైపాస్ ఏదైతే ఉందో విజయవాడ వెస్ట్ బైపాస్ అనేటటువంటి మార్గం ఇటు కాజా టోల్ గేట్ వద్ద గుంటూరుకి సంబంధించినటువంటి నేషనల్ హైవే 16కి కనెక్టివిటీ పనులు అయితే వేగవంతంగా కొనసాగుతున్నాయి. కాజా టోల్ గేట్ దాటిన తర్వాత ఈ కనెక్టివిటీని కనెక్ట్ చేస్తున్నారు. దీంతో ఈ కనెక్టివిటీ పనులు కనుక పూర్తయితే విజయవాడ గొల్లపూడి నుంచి డైరెక్ట్గా కాజా టోల్ గేట్ దగ్గరికి డైరెక్ట్గా వచ్చేసేటటువంటి అవకాశం ఉంటుంది. దీనివల్ల విజయవాడ నుంచి వచ్చేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ సమయానికి సంబంధించి గంటన్నర సమయం కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా కూడా అధికారులు చెప్తున్నారు. దాంతోపాటు కిలోమీటర్లు కూడా ఒక 20 నుంచి 30 కిలోమీటర్ల వరకు కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. ట్రాఫిక్ కష్టాలు తీరుతాయి. ఇవన్నీ కూడా ప్రజలకి అందుబాటులో ఉండేటటువంటి అత్యంత సౌలభ్యంగా ఉన్నటువంటి ఈ కనెక్టివిటీ రోడ్డు ఏదైతే ఉందో దీనికి సంబంధించి ప్రస్తుతం కాజా టోల్ గేట్ వద్ద ప్రస్తుతం పనులను మనం పరిశీలిస్తే ఈ కనెక్టివిటీ పనులు రోడ్డుకి అంటే NH16కి కనెక్టివిటీ చేసేటటువంటి పనులకు సంబంధించి గత నెలన్నర కాలంగా ఈ పనులను అయితే చేస్తున్నారు. ఇప్పుడు పైపింగ్ అంటే కింద డ్రైనేజీకి సంబంధించినటువంటి పైపింగ్ పనులు అయిపోయిన తర్వాత ఈ రోడ్డుని కనెక్టివిటీ చేస్తారు. ప్రధానంగా ఈ కనెక్టివిటీకి సంబంధించినటువంటి అంశంలో ఇటు గుంటూరు నుంచి సచివాలయానికి వచ్చేటటువంటి వాళ్ళు ప్రస్తుతం అయితే మంగళగిరి వెళ్ళి మంగళగిరి మీదుగా రావాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. లేకపోతే తాడికొండ మీదుగా వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. అటు తాడికొండ రోడ్డు కొంత ఇబ్బందికరంగా ఉండటం, మంగళగిరి నుంచి మీదుగా వెళ్ళాలంటే సమయం కూడా ఎక్కువగా పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ కనెక్టివిటీ కనుక పూర్తయిందంటే ఈ బైపాస్ ద్వారా ఎక్కారంటే టోల్ గేట్ వెంకటపాలెం దగ్గర ఉన్నటువంటి టోల్ గేట్ దగ్గర దిగుతారు. అక్కడి నుంచి 10 నిమిషాల్లో సచివాలయానికి వెళ్ళేటటువంటి మొత్తం అరగంటలో గుంటూరు నుంచి అమరావతి సచివాలయానికి చేరుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ రోడ్డు అయితే మొత్తం పూర్తయింది. కాకపోతే ఈ కనెక్టివిటీ అనేది కూడా పూర్తయితే మాత్రం అత్యంత వేగవంతంగా గుంటూరు నుంచి ప్రజలంతా కూడా సచివాలయానికి చేరుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది ఎంతో కీలకంగా ఈ రోడ్డు అనేది మారబోతుంది. రాజధానిలోకి వెళ్ళటానికి అత్యంత కీలకమైనటువంటి రహదారుల్లో ఈ వెస్ట్ బైపాస్కి సంబంధించినటువంటి రహదారి అత్యంత కీలకంగా మారబోతుంది. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చేటటువంటి వాళ్ళు కానీ ఆ తర్వాత గుంటూరు, ఒంగోలు మిగిలినటువంటి ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళంతా కూడా డైరెక్ట్గా సచివాలయానికి వెళ్ళేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి అనేది కూడా కొంత సందిగ్ధత ఉంటున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. మంగళగిరి దగ్గరికి వెళ్ళి మంగళగిరి నుంచి ఎక్కడ కట్ అవ్వాలో తెలియదు. ఒకవేళ కనుక ముందుకు వెళ్తే ఉండవల్లి సెంటర్ నుంచి ఎక్కడ కనెక్ట్ అవ్వాలో తెలియదు. ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ఇది నేషనల్ హైవే, ఒకేసారి నేషనల్ హైవే నుంచి వస్తారు, ఈ బైపాస్ ఎక్కుతారు, ఈ బైపాస్ నుంచి వెంకటపాలెం దగ్గర దిగిపోతారు. దీంతో డైరెక్ట్గా సచివాలయానికి వెళ్ళేటటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. కాబట్టి చాలా అద్భుతంగా ఈ రహదారి అనేది రాజధాని ప్రాంతానికి ఉపయోగకరంగా మారబోతుంది అనే విధంగా చెప్పొచ్చు. మొత్తంగా అయితే ఈ పనులు కాజా టోల్ గేట్ వద్ద నేషనల్ హైవేకి వెస్ట్ బైపాస్కి సంబంధించినటువంటి రోడ్డుని కనెక్టివిటీ చేసే పనులు మరికొద్ది రోజుల్లోనే పూర్తవుతాయనే విధంగా కూడా ఇప్పటికే CRD అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితులు. ఏదైనా ఈ ట్రాఫిక్ డైవర్షన్ కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ వర్కులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మొత్తంగా గుంటూరు నుంచి వచ్చేటటువంటి లైన్తో పాటు ఇటు వెస్ట్ బైపాస్ నుంచి వచ్చి మంగళగిరి వెళ్ళేటటువంటి రోడ్డు కానీ అదేవిధంగా NH16లో కలిసేటటువంటి మార్గాన్ని కూడా ఈ రెండు కూడా నిపుణుల సమక్షంలో ఈ పనులు అయితే జరుగుతున్నాయి. ఎందుకంటే నేషనల్ హైవేలో కనెక్ట్ అవ్వాలి. ఇక నేషనల్ హైవే మీద నుంచి వచ్చేటటువంటి వాహనాలు అత్యంత వేగంగా వస్తాయి. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ బైపాస్ నుంచి వచ్చేవి అవి వెళ్ళే విధంగా కూడా ఒక బ్రిడ్జిని కూడా ఇక్కడ ఏర్పాటు చేసేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తుంది. కెమెరామెన్ సిద్ధుతో సాయి శంకర్, మంగళగిరి నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.